మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అంటే నేను ఒక శ్లోకం అడిగితే మీ దృక్పథం దాని గురించి చెప్పగలరా, లేకపోతే అది ఇర్రెలవెంట్ శ్లోకాస్ మీరు ఒక థీమ్ లాగా మాట్లాడారా? అంటే నేనేం చేశాను అంటే మేడం, 700 శ్లోకాలు వాళ్ళిద్దరు కన్వర్జేషన్ కానీ మిగతా సంజయుడు కానీ ఇవన్నీ కలిపి యాజ్ ఇట్ ఈస్ ప్రతి శ్లోకం తాలూకా తాత్పర్యం ఏంటి అని ఒక మిషన్ స్వామి ముకుందానంద అని వాళ్ళ వెబ్సైట్లో చాలా మంచి ట్రాన్స్లేషన్ ఉంది. ఆ ట్రాన్స్లేషన్ మాత్రమే తీసుకున్నాను. అంటే సేమ్ కురుక్షేత్రంలో యుద్ధభూమిలోని అర్జునుడు కృష్ణుడు సంస్కృతంలో కాకుండా తెలుగులో మాట్లాడితే ఏం జరిగి ఉంటుంది అనేదే నేను తెలుగులో ప్రజెంట్ చేశాను. శ్లోకం తాత్పర్యం అలా కాకుండా ఓన్లీ తాత్పర్యం మాత్రమే చేశాను. దానికి కారణం 2 మేడం. ఒకటి ఏంటంటే ఎమోషనల్ కంటిన్యూటీ. ఇప్పుడు శ్లోకం ఒక ట్యూన్లో పాడతాం, దాని తాత్పర్యం మామూలుగా చెప్తాం, కానీ మళ్ళీ శ్లోకం చెప్పినప్పుడు మళ్ళీ ట్యూన్కి వస్తుంది, మళ్ళీ తాత్పర్యం ఒక దీనిలో చెప్తాం. అప్పుడు ఏంటంటే శ్లోకానికి మధ్యలో ఉన్న ఆ తాత్పర్యం ఏదైతే ఉందో దాని ఎమోషనల్ కంటిన్యూటీ మిస్ అవుతుందని నా ఫీలింగ్. మొత్తం అంతా తాత్పర్యం చెప్తే ఎమోషన్ పర్ఫెక్ట్గా ఇదవుతుంది, కంటిన్యూస్గా వస్తుంది. అదొకటి. రెండోది తాత్పర్యం మాత్రమే చెప్పాను మేడం. ఎక్కడ కూడా నేను ఎక్స్టెండ్ చేసి దీని అర్థం ఇది, దీనికి ఇలా అర్థం చేసుకోండి, ఇలా అన్వయించుకోండి అనేది చెప్పలేదు. ఎందుకంటే భగవద్గీతలోని గొప్పతనం ఏంటంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు అన్వయించుకుంటారు, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా నేను అన్వయించుకుంటాను, వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు అన్వయించుకుంటారు. అందుకు ఎవరిని అంటే అది విన్నాక వాళ్ళకి అది హెల్ప్ అయ్యేలాగా వాళ్ళు అన్వయించుకుంటే అది కరెక్ట్ అని నా ఫీలింగ్. నాకు అర్థమైంది ఇలా కాబట్టి మీరు కూడా ఇదే అర్థం చేసుకోండి అన్న తప్పని నా ఫీలింగ్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకాన్ని మీరు ఎలా అన్వయించుకుంటారో చెప్పగలరా? నేను పూర్తిగా నా పర్సెప్షన్ పూర్తిగా వేరే ఉంది మేడం. ఇప్పుడు ఆత్మ పుట్టిన దగ్గర నుంచి మోక్షం వరకు ఏదైతే ఉందో ఇది పూర్తిగా సైంటిఫిక్గా నాకు అర్థమైంది. అది అందరికీ అర్థం అవ్వాలని లేదు, ఎందుకంటే నాది ఎంఎస్సీ స్పేస్ ఫిజిక్స్ నేను చేశాను. అందుకు నేను ప్రతిదీ సైంటిఫిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాకేంటంటే ఇప్పుడు ఆత్మ అనగానే డిఫైన్ చేయమంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను సింపుల్గా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు సముద్రం అంత వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ తాలూకు ఫార్ములా ఏంటి అంటే సైంటిఫిక్గా H2O. దానిలోంచి ఒక ఆటం తీసాం, వాటర్ మాలిక్యూల్ ఒక చిన్న ఆటం తీసాం, దాని ఫార్ములా ఏంటంటే H2O. అంతే కదా? అంటే సముద్రం తాలూకు ఫార్ములా H2O అనే, ఆ తీసిన ఆటం తాలూకు ఫార్ములా కూడా H2O అనే. ఆ సముద్రం అంత విశ్వం ఉంది, సముద్రం అంత విశ్వంలో అంత ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అంతా దేవుడు అనుకుంటే దానిలోని ఒక చిన్న ఆటం ఏదైతే ఉందో అది మనం. అంటే దేవుడు తాలూకు ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములా మనం కూడా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకే అద్వైతం అన్నాం. అద్వైతం అంటే దేవుడు వేరే మనం వేరే కాదు, రెండు ఒకటే అని చెప్పడం. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పడం. ఇది సైంటిఫిక్గా నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అన్నట్టు వాసాంశ జీర్ణాన్ని ఇది ఏదైతే ఉందో అంటే ఈ శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది, పాత బట్టలు మార్చి కొత్త బట్టల్లోకి వేసుకునేలాగా ఈ ఆత్మ ఈ శరీరం నుంచి మారి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. అసలు ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఎందుకు వెళ్ళాలంటే ఆత్మ ఈ శరీరంతో పాటు బాగా అటాచ్ అయిపోయి నేనే శరీరం అనుకుని ఒక భ్రమలో బతికి ఆత్మ బయటకు వచ్చే టైంకి ఈ శరీరం చేసిన కర్మలను కూడా తనతో పాటు తీసుకెళ్తుంది బయటికి. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. వాటి బట్టి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ కర్మల్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చినప్పుడు ఇంకో శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగ ఈ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఎప్పటికి ఇది ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోతుందో, ఈ ఆత్మ చేసే పనుల్లో పాజిటివ్ నెగటివ్ అనే ఏమీ లేకుండా ఒక పూర్తిగా న్యూట్రల్ దీనిలో వస్తుందో అప్పుడు దానికి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి అంటే సింపుల్ ఫార్ములా నా సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆటం ఉందనుకోండి, ఒక శరీరం నుంచి బయటకు వచ్చి ఇంకో శరీరంలోకి వెళ్ళింది అని చెప్తున్నాం. ఈ శరీరంలోకి బయటకు వచ్చినప్పుడు ఒక క్యాప్సుల్ లాగా బయటకు వస్తుంది. క్యాప్సుల్ అంటే ఏంటి? చేసిన మంచి
చెడు 2 కర్మల తాలూకా లేయర్స్ తీసుకుని బయటకు వస్తుంది. ఆ కర్మ క్షయం అయ్యేంత వరకు ఆ లేయర్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో ఆ క్యాప్సిల్ వేసామనుకోండి, ఆ క్యాప్సిల్ ఎక్కడ ఉంటుంది కనిపిస్తుంది మనకి. అదే ఆ క్యాప్సిల్ కనుక ఏ కర్మ లేకుండా స్వచ్ఛంగా బయటకు వచ్చింది నా ఆత్మ, అది సముద్రంలో వేస్తే అది ఎక్కడ ఉంది? అది సముద్రంలో వేస్తే ఆ డ్రాప్ ఆటము ఆ సముద్రంలో వేస్తే ఎక్కడ ఉంది? సముద్రంలో కలిసిపోయింది. ఆ కలిసిపోవడమే మోక్షం. నాకు అర్థమైంది అది సైంటిఫిక్గా. ఇదే సరి అయిన అవగాహన అండి, కరెక్ట్ అవగాహన అదే. అంటే ఇది నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. అద్వైత సిద్ధాంతం ప్రకారము నీటి బిందువు సముద్రంలో కలవడం అనేది మోక్షం అనేది అద్వైతం ఒప్పుకుంటుందండి. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము 3 కూడా ఒక సత్యాన్ని 3 కోణాల నుంచి చూడడము. సత్యం ఒకటే, దాన్ని చూస్తున్న కోణం మీరు ఇందాక అన్నారు చూసారు, మీకు అర్థమైనట్లు మీరు అర్థం చేసుకుంటారు. అలా చూసే దృక్కోణం మారుతుంది తప్ప సత్యం ఒకటే. మీరు కొన్ని ఏళ్ల క్రితం వైజాగ్కి వెళ్తారు వీళ్ళు ట్రైన్లో అని ఒక ప్రోగ్రాము, పలానా చోట అవుతుంది ట్రైను, ఇవన్నీ జరిగాయా? నేను ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అక్కడేదో విజయోత్సవం జరుగుతుంది, మీరు వెళ్తున్నారు మీ టీంతో పాటు. ఆ ట్రైన్ ఎక్కడ ఆగుతుంది, ట్రైన్లో వెళ్తున్నాడు ఆర్పి పట్నాయక్ అనేది ఒకటి వచ్చింది. అవును, ఫస్ట్ లైవ్ షో చేశాం మేడం విశాఖపట్నంలో. ఆ లైవ్ షోకి మేము వస్తున్నాం అనేది టీవీలో లైవ్ వేస్తూ వెళ్ళారు. అంటే ఇప్పుడు లైవ్ షోకి వీళ్ళు బయలుదేరారు, ట్రైన్లో బయలుదేరారు, మొత్తం టీం అంతా వస్తున్నారు, ఇప్పుడు వైజాగ్ చేరుతున్నారు, ఇది అది ఇవన్నీ వేసారు. చాలా మచ్ సార్ట్ ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవారు మీరు. అవును. మీ ఫిలాసాఫికల్ యాటిట్యూడ్ దానికి హెల్ప్ చేసిందా, లేకపోతే దూరం అయ్యారా కొంచెం? అంటే అసలు నేనులాగా ఉంటాను మేడం. నేను దేనికి ఇన్క్లైన్ అవును. ఈవెన్ ఫిలాసఫీ కూడా నాకేంటంటే మా అమ్మ నాన్న ఈ లైఫ్ ఇచ్చారు నాకు, వాళ్ళు ఒక కల్చర్ నేర్పించారు, వాళ్ళు ఒక ధర్మం ఇచ్చారు. ఆ ధర్మాన్ని నేను పర్ఫెక్ట్గా పాటించాలి అనేది ఫస్ట్ ఇది. అది నాకు నేను ప్రొఫెషనల్గా ఏ రకంగా చేసినా ఇదైతే ఫిక్స్. నా పేరు ఎలా ఫిక్సో, మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఎలా అయితే ఫిక్సో, నేను ఇలాంటి కొన్ని ఇవైతే ఫిక్స్. దీని తర్వాత నేను తీసుకునే డెసిషన్స్, అంటే నేను మ్యూజిక్ పరంగా ఎంజాయ్ చేస్తానా, ఫిలాసఫికల్గా ఎంజాయ్ చేస్తానంటే అన్నిటికి మించి నేనుగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎమ్ ఐ అనేది అదే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మనిషి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి జనం ఎంజాయ్ చేస్తున్నారు.